వెలుగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాకతీయ వెలుమ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. హనుమకొండలోని కేయూ జంక్షన్ లో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాకతీయ వెలుమ సంక్షేమ సంఘం నాయకులు బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ వెలుమ జాతిపై షాద్నగర్ ఎమ్మెల్యే దారుణ వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుమ జాతిని తొక్కేస్తామని చంపేస్తామని బెదిరించారని, ఇలాంటి మాటలు సరికాదని అన్నారు. మన భారత రాజ్యాంగ స్ఫూర్తిగా దీన్ని తీసుకొని మన యొక్క గణతంత్ర రాజ్యాంగాన్ని విమర్శించే రీతిలో మన వీర్లపల్లి శంకర్ గారు ఒక కులాన్ని కులం పేరుతో విమర్శించిండు. కాబట్టి వారిని మేము తక్షణము వారి ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీన్ని ఖండించాలని చెప్పని మేము మరీ వారిని కోరుతున్నాము. మరి మా యొక్క వెల్మ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మరి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పని మేము కూడా మనవి చేస్తున్నాము. మరి ఈ రీతిగా కులాల మధ్యలో చిచ్చు పెట్టి కులాలను విడదీసి పాలించేటువంటి పద్ధతి మాత్రం మంచిది కాదు. మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వారిని ఖండించాలి. వీర్లపల్లి ఎమ్మెల్యే గారిని ఖండించాలని చెప్పని మేము సస్పెండ్ చేయాలి అని చెప్పి మరి సభాముఖంగా మేము మనవి చేస్తున్నాము. మరి అట్లాగే కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రకంగా వెలుమ జాతి పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెలుమ జాతిని అవమానపరుస్తూ మాట్లాడిన సందర్భం చూస్తున్నాము. నువ్వు వస్తావా, నీ చుట్టాలు వస్తారా, నీ జాతి వస్తుందా, మూసీ నదిలో తొక్కుదాని మాట్లాడినటువంటి నాయకుని నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ఉన్నది. ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. నిన్నటికి నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అహంకారంతో వెలమ జాతిని చెప్పరాని బూతులు తిడుతూ బాసింగాలు చేస్తా, వెలమ నా కొడుకులాలా మిమ్మల్ని మేము ఉరికిస్తాము, ఇక మేము మీ సంగతి చూసుకుంటాము, ఇక మీ రాజ్యం నడవది అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు తగదు. అదేవిధంగా రాజకీయంగా మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి, వెలమ జాతిని విమర్శించే అధికారం గాని హక్కు గాని ఎవరికి లేదు, ఏ స్థాయి నాయకుడు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఏ కులాన్ని తీసుకున్నా కూడా 2 నుంచి 10-12 శాతానికైతే ఏ ఒక్క కులం ఇండివిజువల్ ఉండదు. అదేవిధంగా ఇవాళ వెలమ జాతి కూడా సుమారు 4% ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇలా గెలిచినటువంటి ప్రతి నాయకునికి వెలమ జాతి ఓట్లు పడ్డవి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి వెలమ నాయకులు పరిపాలన చేసినటువంటి చరిత్ర వెలమ జాతికి ఉన్నదనేటువంటి విషయము వీర్లపల్లి శంకర్ లాంటి వాళ్ళు మర్చిపోకూడదు. సుక్కారావు గారు లాంటి వాళ్ళు, సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు, ముఖ్యంగా జలగాం వెంగళరావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదే విధంగా వరంగల్ జిల్లా లాంటి ప్లేస్ లో చూస్తే మహనీయుడు పురుషోత్తం రావు లాంటి వారు, అదే విధంగా అనేక మంది పెద్ద లీడర్లు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిండ్రు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అదే విధంగా నీలం సంజీవరెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి హేమీలు ఉన్న కాలంలో కూడా వెలమ జాతి నాయకులను కలుపుకొని పోయినరు. చెన్నారెడ్డి లాంటి నాయకులు కూడా వెలమ నాయకులను కలుపుకొని ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి చరిత్ర బహుశా ఈనాటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ చిన్న నాయకులకు తెలియకపోవచ్చు. వెలమ జాతి అనేది ఈ సమాజంలో కలిసి, సమాజంతో కలిసి అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అందరిలో ఒకరిగా జీవిస్తున్నటువంటి జాతి ఈ వెలమ జాతి. అలాంటి వెలమ జాతిని అవమానించేటువంటి స్థాయి ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని వీర్ల శంకరే కాదు, ఇక ముందు ఎవ్వడు మాట్లాడినా కూడా ఈ వెలమ జాతి క్షమించదు. వెంటనే దానికి ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకుంటాము. ఏం చేస్తారో కూడా చూస్తాము. ఎందుకంటే నువ్వు ఉరికిచ్చి కొడతా అంటున్నావు కదా, మరి మేము అందరం ఎక్కడికి రావాలి, ఎక్కడ కొడతావు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకొక